మీరేనా రాహుల్ ఫాదరు? ఫాదర్ని కాబట్టే కదా పిలిచారు. మళ్ళీ మీరేనా ఫాదర్ అని అడుగుతారేంటి? స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్తే ఎవరెవరినో తీసుకొచ్చి పేరెంట్స్ అని చెప్తున్నారు. అందుకే అడిగా. మా వాడి ఎదవని తెలుసు గాని మరి ఫాదర్ని మార్చేంత ఎదవైతే కాదులేండి. విషయం ఏంటో చెప్పండి. మీ వాడు కాలేజీలో ఏ ఏ ఎదవ పనులు చేస్తున్నాడో తెలుసా మీకు? మీరు చెప్పకుండా మాకెలా తెలుస్తుంది? మీ వాడు క్లాస్ రూమ్ లో అమ్మాయిల్ని టీజ్ చేయటం, క్లాస్ కు సరిగ్గా రాకుండా గ్రౌండ్ లో సిగరెట్లు మందు తాగటం ఒకటా రెండా? మీ వాడి వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ చెడిపోతున్నారు. అరే నీకెన్నిసార్లు చెప్పాను రా, సిగరెట్లు మందు ఏమన్నా ఉంటే కాలేజ్ బయట చూసుకోమని. ప్రిన్సిపాల్ సార్ చూడు ఎంతలా బాధపడుతున్నాడో. ఇంకోసారి అలా చేయమాకు, సరేనా? సరేనన్నా, ఇంకెప్పుడు కాలేజీలో తాగనులే. మీరేంటి సార్ మీ అబ్బాయి చేసిన తప్పులకి మందలిస్తారంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం చేయమంటారు మరి? ఈ రోజుల్లో పిల్లలు మనం చెప్పినట్లు వింటున్నారా ఏంది? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. ఈ పిల్లలు మీరు చెప్పినట్టు వింటారా ఏంది? మీ వాడిలా కాదు మా వాడు, నేను చెప్పిన మాట జవదాటడు. మీ వాడితోనే రోజు నేను తాగేది. ఇంకేముంది, డిస్కషన్ ఓవర్. ఇక నేను వెళ్ళరానా మరి? నాకు చాలా పనులున్నాయి బయట. ఎక్కడికి వెళ్ళేది? మీ వాడిని 2 వారాల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. ఏంది సస్పెండ్ చేస్తారా? మీరు జస్ట్ ప్రిన్సిపల్ మాత్రమే. ఏడా ఈ కాలేజ్ చైర్మన్ ఎవరో తెలుసా? నా ఫ్రెండ్. ఒక్క ఫోన్ కొట్టాననుకో మీ పోస్టే ఊస్టింగ్ అయిపోద్ది. వామ్మో, ఏనాడు తిరిగి నా ప్రిన్సిపల్ పోస్ట్కి పెసర పెట్టేటట్టున్నాడుగా. సరేలే, ఈసారికి క్షమించి వదిలేస్తున్నా, వెళ్ళండి. సరే మరి ఉంటా, పదరా. స్టూడెంట్స్ ఎలా ఉన్నారనుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఇంతకన్నా దారుణంగా ఉన్నారు. ఈ ప్రిన్సిపల్ పోస్ట్ చేసే కన్నా ఏ రోడ్డు మీద బజ్జీలు వేసుకుంటే సుఖంగా ఉంటదేమో.